బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మారేడుమిల్లిలోని తులసి పాకల వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మారేడుమిల్లిలోని తులసి పాకల వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఇక్కడ మనం చూసుకుంటే అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు, ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాథమిక అంచనా ప్రకారం 13 మంది మరణించారని అధికారులు చెప్తున్నారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సంఘటనా స్థలం వద్ద అయితే బేతావహ దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. బస్సులో చిక్కుకుని వేలాడుతున్న మృతదేహాలు అయితే అక్కడ హృదయదారకంగా కనిపిస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అయితే ఈ మృతదేహాలను అయితే తరలిస్తున్నారు. చింతూరు నుంచి మారేడు వైపు వెళ్తున్న ఈ ప్రైవేట్ బస్సులో దాదాపు సుమారు 37 మంది అయితే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. ఇది మారేడుమిల్లి తులసిపాకల వద్ద అయితే ఈ బస్సు అయితే అదుపు తప్పి లోయలో పడిపోయిందని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ లోయ నుంచి శతగాత్రులను బయటకు తీసుకురావడానికే చాలా సమయం పడుతుందని చెప్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుంది ఈ బస్సు చాలా ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రమత్తులో కానీ విపరీతంగా కురుస్తున్న మంచు, అంటే భద్రాచలం ఈ ఘాట్ రోడ్ ఏరియాలో శీతాకాలం కావడంతో మంచు విపరీతంగా కురుస్తుంది. రహదారి కనబడినంతగా కూడా మంచు కురుస్తుండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. తదుపరి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సుమారు 13 మందికి పైగా మృతి చెందినట్లు కూడా ఈ తెలుస్తుంది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో తులసిపాకల వద్ద అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ సంఘటనా స్థలం వద్ద అయితే దృశ్యాలు అయితే హృదయాలను అయితే కలిసివేస్తున్నాయని చెప్తున్నారు. శతగాత్రుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం మొత్తం ప్రతిధ్వనిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ అటవీ ప్రాంతం అయితే ఒకసారిగా ఉలిక్కి పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎవరు గుర్తించలేనంతగా ఎవరు ఆ అటువైపు రాకపోకలు తక్కువగా ఉంటాయి ఈ ఘాట్ రోడ్ లో. అలాగే తెల్లవారుజామున కావడంతో మరింత జనసంచారం అయితే అక్కడ లేదని చెప్తున్నారు. మామూలుగానే జనసంచారం ఉంది రోడ్ లో, అరకొరగా అయితే వాహనాలు తిరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటి తర్వాత, అంటే దాదాపు కొంతసేపు వెలుగు వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రమాదాన్ని గుర్తించారు. ప్రమాదం గుర్తించిన తర్వాత సహాయక చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపు 8 అంబులెన్స్లు అయితే ఆ ప్రమాద స్థలంలో సేవలు అందిస్తున్నాయని చెప్తున్నారు. మారేడుమిల్లి, చింతూరు, అలాగే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్లన్నీ అక్కడికే చేరుకున్నాయి. దాదాపు ఆ ప్రాంతంలోని పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే
హృదయాలను అయితే కలిసివేస్తుంది. శతగాత్రుల ఆర్తనాదాలు, అలాగే మృతి చెందిన వారి బంధువులు, అంటే కొంతమంది అయితే వారి సహచరులను అయితే కోల్పోయారు. ఆ నేపథ్యంలో గాయాలతో బయటపడ్డ వారు అయితే రోదంతో ఆ ఏరియా ఆసుపత్రి అయితే ప్రతిధ్వనిస్తుంది. ఈ సహాయక చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి శ్రీజ. ఉదయ్, కర్నూలు బస్ యాక్సిడెంట్ తర్వాత ఇది మరో ఘోర ప్రమాదంగా తెలుస్తోంది. అయితే అధికారులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? శ్రీజ, ఇది ఇటీవల కాలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంగానే అధికారులు పరిగణిస్తున్నారు. దాదాపు 37 మంది అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 13 మంది మృతి చెందారని చెప్తున్నారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం ఈ తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల రోడ్డు కనబడక ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగిందా అనేది వివరాలు అయితే తెలియాల్సింది. సమాచారం అయితే పోలీసులు రాబడుతున్నారు. పూర్తిగా వివరాలు అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. కర్నూలు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అదే స్థాయిలో అంతే పెద్ద మొత్తంలో ఇక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 13 మంది చనిపోయారని అధికారులు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇది శతగాత్రులు ఆసుపత్రిలో ఎవరైనా ఇంకా మరణించే అవకాశం కూడా, అంటే తీవ్రంగా గాయపడ్డవారు మరో 5 ఉన్నారని చెప్తున్నారు. వారిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే శతగాత్రులను అయితే మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులు ఆదేశించారు. ఈ కర్నూలు బస్సు సంఘటన తర్వాత ఇంత ప్రమాదం, అంటే ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇది రెండోసారిగా పరిగణిస్తున్నారు. కేవలం ఈ ఘాట్ రోడ్ లో విపరీతంగా కురుస్తున్న మంచు వల్లే రోడ్డు కనబడక ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది కర్నూలు తర్వాత మరో పెద్ద రోడ్డు ప్రమాదంగా అయితే చెప్పుకోవచ్చు శ్రీజ.